కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. శని అనగానే భయభ్రాంతులకు లోనవుతుంటారు. ముఖ్యంగా ఏలినాటి శని అనగానే ఎక్కువగా భయపడుతుంటారు. శని అన్ని లగ్నాల వారిని ఇబ్బంది పెట్టడు. కొంతమందికి శుభంగా ఉంటాడు. ఏ లగ్నాల వారిని శని ఇబ్బంది పెడతాడో తెలుసుకునేందుకు ఈ వీడియో చేయుచున్నాను. ఏ లగ్నాల వారిని ఏలినాటి శని ఇబ్బంది పెడతాడో తెలుసుకుందాము. కొన్ని లగ్నాలకు శని పాపిగా ఉంటాడు. అలాంటి లగ్నాల వారిని శని దశ కాకపోతే ఏలినాటి శని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇక ఏ లగ్నాల వారిని ఏలినాటి శని ఇబ్బందులకు గురి చేస్తాడో తెలుసుకుందాము. కొన్ని లగ్నాల వారికి శని శుభుడుగా ఉంటాడు. కాబట్టి ఆ శుభుడుగా ఉన్న లగ్నాల వారిని ఏలినాటి శని ఇబ్బందులకు గురి చేయడు. ఆ వివరాలను సవిస్తరంగా తెలుసుకుందాము. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలలో జన్మించిన వారికి శని భగవానుడు శుభంగా ఉంటాడు, యోగకారకుడు. కాబట్టి ఈ లగ్నాలలో జన్మించిన వారికి శుభ ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఇక మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాలలో జన్మించిన వారికి శని పాపిగా ఉంటాడు. ఈ లగ్నాలలో జన్మించిన వారికి ఏలినాటి శని వలన ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా వీరికి శని దశ పూర్తి కాకపోతే వీరిని ఏలినాటి శనిలో శని ఇబ్బంది పెడతాడు. కావున మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాలలో జన్మించిన వారు ఏలినాటి శని వచ్చిన సమయంలో శనికి పరిహారాలు చేసుకున్న ఆ శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చును. ఈ లగ్నాల వారికి శని దశ పూర్తి అయినచో ఈ ఏలినాటి శని ప్రభావము ఈ లగ్నాలపై ఉండదు. శుభం.